మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లోని మర్రిగూడ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలోని కొబ్బరికాయల అమ్మకానికి ఈరోజు వేలం నిర్వహించారు. వేలంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొని పాట పాడారు. అందులో జిల్లబోయిన పురుషోత్తం 2 లక్షలకు పెద్ద మొత్తంలో పాట పాడి కొబ్బరికాయల అమ్మకం వేలం దక్కించుకున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్లో మర్రిగూడ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలోని కొబ్బరికాయల అమ్మకానికి ఈరోజు వేలం నిర్వహించారు. వేలంలో గ్రామానికి చెందిన పలువురు పాల్గొని పాట పాడారు. అందులో జిల్లబోయిన పురుషోత్తం 2 లక్షలకు పెద్ద మొత్తంలో పాట పాడి కొబ్బరికాయల అమ్మకం వేలం దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా 14వ డివిజన్ కార్పొరేటర్ బొజ్జ శంకర్ గ్రామస్తులు అతన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం కార్పొరేటర్ బొజ్జ శంకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిజ వెంకన్న మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధి కోసం వేలంపాట నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. దేవాలయ చైర్మన్ గుమ్మల జానకి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాలయ చంద్రారెడ్డి, మర్రి సత్తయ్య, కడారి యాదయ్య, తుమ్మల మధుసూదన్ రెడ్డి, మందాడి మధుసూదన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, బొజ్జ నాగయ్య, బొజ్జ చిట్టిబాబు, తెలుసూరి లింగస్వామి, నిదానంపల్లి సాయికుమార్, చిలుముల ప్రభాకర్, బొజ్జ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.